మీడియా మిత్రులకి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిన్న కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచి సంవత్సరం రోజులు కరోనా టైంలో పలు సేవా కార్యక్రమాలను కూడా చేసుకోవడం జరిగింది. కానీ మేము అభివృద్ధి అనే విషయంలో వెనుకబడుతున్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ కలిస్తే పార్టీ మారితేనే మీకు అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి అని ఘంటాపదంగా చెప్పడంతో పార్టీ మారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి అని పార్టీ మారడం జరిగింది. కానీ మాకు జరిగినటువంటి అవమానాలు ఎట్లా ఉంటాయని అంటే 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. అసలు యాక్చువల్గా పోవాలని అంటే కింద ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఫస్ట్ వాళ్ళు పోలీసుల దగ్గర ఆగాలి, తర్వాతనేమో సెకండ్ది వచ్చిన తర్వాత మళ్ళీ కింద క్యాంప్ ఆఫీసులో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆగాలి. పైకి వెళ్ళాలని అంటే ఇక అది తిరుపతి వెంకన్న స్వామి దర్శనం జరిగినట్టు జరుగుతుంది. పనులు నేను కలవలేదా, నేను చేయలేదా, నేను మాట్లాడలేదా అని చెప్పేసి ఈరోజు వాళ్ళు అక్కడి నుంచి కౌంటర్గా మాట్లాడవచ్చు. కానీ ఎంతవరకు జరిగింది, ఏ విధంగా జరిగింది, మా వ్యక్తిగత పనులు చేసిరా లేదా ప్రజల పనులు చేసిరా అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కౌన్సిలర్ అనేటువంటి ఎట్లా గౌరవం ఉండదని చెప్పేసి అని మీరందరూ కూడా నిజంగానే ఆ రోజు మరి ఎందుకని రాయలేకపోయారో నాకు అర్థం కాలే. కానీ ప్రోటోకాల్ అనేది కౌన్సిలర్ది దాదాపుగా మన రాజ్యాంగ వ్యవస్థలోనే దాదాపు 8 నుంచి 10 వరకు ఉంటుంది. దాంట్లో కౌన్సిలర్ అనేటువంటి దాంట్లో ప్రోటోకాల్ని పాటించినటువంటి మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి నేను గంటాపదంగా చెప్పగలను. ఎందుకన్నానంటే జిల్లా పరిపాలన కేంద్ర భవనాలను ఈరోజు ఇప్పటికిప్పుడు మనం పోయి చూద్దాం. అది ఏ వార్డులలో ఉన్నాయి, ఆ వార్డు కౌన్సిలర్ యొక్క దాన్ని శిలాఫలకం మీద పేరు ఉందా లేదా ఒక్కసారి మీరుగా ఒక ప్రెస్ వాళ్ళగా మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకంటే బయాస్డ్గా రాస్తున్నారు కొంతమంది మిత్రులు. అది నిజంగా అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకనంటే మీది తప్పు కాదు. అదే మీకున్నటువంటి ఎడిటర్స్ మీకు చెప్తున్నటువంటి వాటి వల్లనే మీరు ఇలా అవుతున్నారు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకనంటే నిన్న జరిగినట్టు అది ఒకటి ప్లస్ ఇంకోటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుండి ఎస్పీ ఆఫీస్ వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. కింద సీసీ ఉంటుంది, దానిపై నుంచి బీటీ రోడ్డు వేసిన తర్వాత కనీసం ఒక శిలాఫలకం ఉండదు. అక్కడ ఒక కనీసం స్థానిక కౌన్సిలర్కి సమాచారం ఉండదు. అక్కడి నుంచి దాదాపు 3,20,00,000 రూపాయల పనులు జరగడం జరిగింది. ఎంబీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అటువంటి ఆ బినామీ అయినటువంటి వాళ్ళకు కూడా పైసలు చెల్లించడం కూడా జరిగింది. ఒకవేళ అతని గురించి మనం ఏమైనా మాట్లాడితే కొన్ని బూతులు మాత్రం వ్యక్తం అవుతాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కలిగింది. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇప్పటికైనా కూడా ఇటువంటి చర్యలు అనేవి కూడా మానుకోండి. ఈ పరిపాలన కేంద్ర భవనాలు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్. అది మీరు ఎక్కడైతే మీరు అవినీతి చేశారనే దాని గురించి ప్రతి ఒక్క దానికి కూడా ఉంది. నేను ఎన్నిసార్లు సమస్య ఉందనేది పర్టికులర్గా మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి పెట్టేటువంటి కాలువలు కానీ వరద వచ్చిన ప్రభావిత ప్రాంతాలలో కానీ నేను చేసిన ఈరోజు ఒక లేడీ చేసిందని అంటున్నారు. నేను నా సొంత ఖర్చులతో చేసిన మాట వాస్తవం కాదా ఈ ప్రెస్ మిత్రులకు తెలుసా తెలియదని మీకు తెలియదు. నా సొంతంగా నేను జేసీబీ తీసుకుపోయి నేను చేసిన విషయం ఉందా లేదా, నా సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకున్నదా లేదా, అక్కడ నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి ఎన్జిఓ సంస్థ వాసవి ఎన్జిఓ సంస్థ ద్వారా నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పించిన మీరు గవర్నమెంట్ నుంచి ఏమి ఇప్పించారు అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు మనం పోదాం. ఇప్పుడు వార్డులో అభివృద్ధి జరిగింది అన్న ముందు వరద ప్రభావిత ప్రాంతం ముంపు ప్రాంతాన్ని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఆడ ఎస్పీ ఆఫీస్ కట్టారు. ఎస్పీ ఆఫీస్ కూడా వరదలలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకొకసారి వర్షం వచ్చిందన్న ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. ఆ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన కూడా అటువంటి వాటిలో ఇచ్చినప్పుడు అవన్నీ చేసుకున్నాను. అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కొని ఇటువంటి పరిపాలన కేంద్రాలు కట్టిరు. మరి వాళ్ళకి కడుపు కొట్టిరు. మరి ఎవరికి మీరు మేలు చేయడానికి చేస్తారు అనేది మీరే ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా కూడా చెప్తున్నాము, నిన్న జరిగినటువంటి విషయంలో కూడా దిలీప్ అన్న ఇంటి ముందర జరిగినప్పుడు ధర్నా జరిగినప్పుడు ఎవరన్నా మా అసమ్మతి నేతలలో ఎవరన్నా వాళ్ళ దగ్గరికి పోయిరా? నిన్న మేము శాంతియుతంగా చేస్తున్న క్రమంలో వచ్చారు. ఎవరు సూర్యాపేటని శాంతియుతంగా ఉంచట్లేరు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తున్నారంటే శాంతియుతంగా ధర్నా చేయించింది ఎవరు? శాంతియుతంగా ధర్నా చేయడానికి ఒకరింటి ముందుకు పోతే వాళ్ళ దగ్గర శాంతియుతంగా ధర్నా చేయనీయకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరో చూడండి. ఎందుకనంటే మేము అందరం కూడా అనుకొని పెట్టింది ఇది. దీనికి దామోదర్ రెడ్డి గారికి, సంకినేని గారికి, వడజాన యాదవ్ గారికి వీళ్ళందరికీ అంటించడం జరుగుతుంది. వాస్తవంగా పెట్టిన దానికి మీరు ఎవరు శాంతియుతంగా ఉంచట్లేరు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకొని అందరూ కూడా మరోసారి ప్రజలందరూ కూడా గమనించండి. ఎవరి మీద దాడి చేస్తున్నారు అనే విషయాన్ని దయచేసి గమనించండి.